ద్వితీయోధ్యాయ రెండవ అధ్యాయము. ఇక్కడి నుంచి ప్రకరణాలు అనేవి చెప్తూ ఉంటాడు. ప్రథమం ప్రకరణం విద్యా సముద్దేశః తత్ర ఆన్వీక్షికి స్థాపన. ఇక్కడి నుంచి ఎందుకంటే ఇంతవరకు ఓన్లీ మనకి పట్టిక ఇచ్చాడు, లిస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు దానిలోకి రంగంలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి దీన్ని రెండవ అధ్యాయం నుండి మనకు విషయం ప్రారంభం అవుతోంది. ఇక్కడ ఈ మొదటి ప్రకరణం ఏమిటి అంటే మనం ఆ ప్రకరణం కూడా ఎక్కడెక్కడ దాకా విభజించుకున్నాడో కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. విద్యా సముద్దేశము అంటే విద్యను కూర్చి ఒక అంటే విద్య అనేది ఏమిటి, విద్యా సముద్దేశం అంటే విద్య అంటే ఏమిటి అనే చర్చ అన్నమాట. ఉద్దేశం అంటే అదనమాట. కాబట్టి ఇక్కడ విద్యా సముద్దేశము మొదటగా అసలు విద్య దేన్ని విద్య అంటారు, దాని యొక్క విద్యాత్వం ఏమిటి. అందుకే చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఈ డిస్కషన్ తో మనకి ఎంటైర్ ఏదైతే మొత్తం కంప్లీట్ వాంగ్మయం కాదు, అసలు ఏదైతే ఒక లిటరేచర్ అనేది ఉందో కంప్లీట్ గా అంటే సమస్త విజ్ఞాన ప్రపంచం మనం ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ గా చేసుకుంటున్నామో, సబ్జెక్ట్స్ అవాంతర విభాగాలు చేసుకుంటున్నామో, వాటన్నింటి యొక్క విశ్వరూపం అనుకోవాలి మనం. ఆ విశ్వరూపం ఇక్కడ చెప్పబడుతోంది. తత్ర ఆన్వీక్షికి స్థాపన. ఈ మొదటి ప్రకరణంలో రెండవ అధ్యాయంలో ప్రధానంగా దేనికి స్థానం ఇచ్చాడు అంటే విద్యలు చెప్పబోతూ ఇందులో మాత్రం మొదటగా ఆన్వీక్షికి అనేది ఆయన నిర్వచిస్తాడు. ఆన్వీక్షికి స్థాపన అంటే ఆన్వీక్షికి గూర్చి చెప్తున్నాడు. ఆన్వీక్షికి స్వరూపాన్ని మీకు మన ముందు ఉంచుతున్నాడు. స్థాపన అంటే ఆన్వీక్షికి స్వరూపాన్ని మన ముందు స్థాపిస్తున్నాడు, ఉంచుతున్నాడు. ఇక్కడ మూలం అక్కడి నుంచి ఏమిటి? ఆన్వీక్షికి త్రయీ వార్త దండనీతిశ్చేతి విద్యా. ముందుగా మనకి మామూలుగా మ్యాథమెటికల్ వాటిల్లో ప్రొసీజర్లో ముందుగా ఒక సూత్రం, మొదటగా ఒక ఫార్ములా చెప్పి దానిపైన అది అవునా కాదా అనే చర్చ సాగుతూ ఉంటుంది. ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను కదా, ఒక సైంటిఫిక్ అప్రోచ్ అన్నమాట. ఆన్వీక్షికి త్రయీ వార్త దండనీతిశ్చ ఇది విద్యాః. ఇక్కడ చూసుకోవాలి ఆన్వీక్షికి ఎలా ఉంది, దీర్ఘం స్త్రీలింగం, త్రయీ స్త్రీలింగం, వార్త స్త్రీలింగం, దండనీతి కూడా స్త్రీలింగమే. ఎందుచేతనంటే విద్య అనేది స్త్రీలింగం కాబట్టి 4 కూడా స్త్రీలింగంలోనే చెప్పబడినాయి. ఈ 4 విద్యలు అంటే ఇది ఒక స్టేట్మెంట్ ముందుగా. తర్వాత ఇప్పుడు ఇతర మతాలను ఉట్టంకిస్తున్నాడు, చెబుతూ ఉన్నాడు, అంటే ఉదాహరిస్తున్నాడు అంటాం కదా మనం. త్రయీ వార్త దండనీతిశ్చేతి మానవాహ. ఇక్కడ మనకి ఇక్కడనే వస్తుంది కాబట్టి అభిప్రాయాలు మనం చూసుకోవాలి. మానవాహ అంటే ఇక్కడ మనకి మనుస్మృతి, ఇది ప్రారంభంలో చెప్పినట్టున్నాను, మనుస్మృతి అనేది ఏదైతే మనకు లభిస్తుందో ఆ మనుస్మృతిలోని అభిప్రాయాలు కావు. మను విరచితమైన అర్థశాస్త్రం కూడా. ఇక్కడ మొదటి స్టేట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని చెప్పాడు? యావంతి అర్థశాస్త్రాన్ని పూర్వాచార్యై ప్రస్థాపితాని అన్నాడు. ధర్మార్థ శాస్త్రాన్ని అని అక్కడ చెప్పలేదు ఆయన. ఎందుచేతనంటే అర్థశాస్త్రాన్ని రచిస్తున్నాడు కాబట్టి అర్థశాస్త్ర సంబద్ధమైనటువంటి శాస్త్రాలని ఆయన అన్నింటినీ కూడా వాటి రెఫర్ చేశాడంట కదా, అన్నింటినీ కూలంకషంగా పరిశీలించాడు. కాబట్టి ఇక్కడ మానవాహ అన్నప్పుడు మను ఫాలోయర్స్ అన్నమాట. అంటే మను సంబద్ధాః, మను అనుయాయినః. ఏమిటి మానవాహ? కిం వదంతి అంటే త్రయీ వార్త దండనీతి ఇత్యేవ విద్యాః ఇది మానవాహ. అంటే మానవాహ మానవ అర్థశాస్త్ర ప్రకారము మను యొక్క అనుయాయులు 3 విద్యలు అని అంగీకరిస్తారు. అది ఏమిటి? ఆన్వీక్షికి, త్రయీ, వార్త, ఈ 3 మాత్రమే అని అంటారు. ఎందుచేత అంటారు అంటే త్రయీ విశేషో హి ఆన్వీక్షికీతి. ఈ ఆన్వీక్షికి అనేది ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. త్రయీ అంతర్భాగమే ఆన్వీక్షికి. ఈ అభిప్రాయానికి కారణం ఏమిటి అంటే త్రయీ అన్నప్పుడు
మామూలుగా ఇక్కడ ఆయన ముందు చెప్పబోతాడు. రుక్, యజు, సామ ఈ మూడింటిని మాత్రమే వీళ్ళు ఏంటంటే వేదత్రయి అన్నప్పుడు ఇవి చెప్పాం కదా, ఇవి చాలా ప్రాచీనమైనవి కాబట్టి ఆ వేదాన్ని 3 భాగాలుగా విభజించారు. అథర్వణ వేదం తర్వాతది అంటారు కాబట్టి ఈ 3 వేదాలని త్రయి అని చెప్తూ ఉంటారు. అయితే మనకి త్రయి విశేష ఆన్వీక్షికి అని ఎందుకన్నారు? త్రయి అంతర్భాగమే, దానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని ఎందుకన్నారంటే, ఆన్వీక్షికి అనేది ఎప్పుడైతే తత్వశాస్త్రం అని మనం అంటున్నామో, ఆన్వీక్షికి అనేది ఇక్కడ మనము వేదాంతం అని మాట్లాడుకోకూడదు. మనం ఇక్కడ ఆన్వీక్షికి అన్నప్పుడు ముందు రాబోతుంది ఫిలాసఫీ అని, అది తత్వశాస్త్రం. ఆయన చెప్తాడు, ఆయన భాషలోని చెప్తాను కాబట్టి నేను ఇక్కడ ముందుగా ఈ సందర్భాన్ని అనుసరించి చెప్తున్నాను. ఏమిటంటే ఆన్వీక్షికి అన్నప్పుడు తత్వశాస్త్రం అంటే ఏమిటి? అసలు ఏదైతే మనము ఈ విశాల విశ్వంలో ఉందో ఆ విశాల విశ్వంలో ఉన్న వాటి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే తత్వశాస్త్రం. అయితే వేదంలో మనకి ఏముంది? మనం ఇదివరకే అనుకున్నాము, ఋగ్వేదంలో ఏముంది, యజుర్వేదంలో ఏముంది, సామవేదంలో ఏముంది అని చెప్పుకున్నాం. వీటన్నింటిలో కూడా ఏముంది? నిజం చెప్పాలంటే మీరు చదువుకున్నారు, ఎంతో అంతో ఆ వేద సూక్తాలు చదువుకున్నారు. ప్రతిదాని యొక్క ఒక తత్వం, ఒక అగ్నితత్వం తెలుస్తోంది, ఒక నదీ తత్వం తెలుస్తోంది అంటే మీకు దానిలో చదువుతూ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా అంటే మన అధ్యయనంలోనే ఒక భాగంగా తత్వశాస్త్రం కూడా ఇమిడి ఉంది కాబట్టి దానికి త్రయీ విజ్ఞానం. ఇంకొకటి ఏంటి? త్రయీ విజ్ఞానం అన్నప్పుడు వేదాలు మాత్రమే కాదు, వేదానికి సంబంధించిన వేదాంగాలు అని మనం అంటాం కదా. కాబట్టి వేదానికి సంబంధించినటువంటి ఉపవేదము, వేదానికి సంబంధించినటువంటి కంప్లీట్ సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు ఈ 4 కలిపితేనే వేదిక లిటరేచర్. వేదిక లిటరేచర్ అంటే ఎక్స్క్లూజివ్ సంహిత మాత్రం కాదు. కాబట్టి సంహిత ఉంటుంది, సంహితను వివరించేది బ్రాహ్మణము, కేవలము వానప్రస్థులు వాడేటువంటి మంత్రాలను వివరించేది ఆరణ్యకము, ఇక ఒక ఉపనిషత్తు అంటే ఒకానొక రహస్య విద్య అంటే ఏమిటది? ఏదైతే గహనమైనటువంటి ఒక మానస సంబద్ధమైనటువంటి ఏదైతే ఉంటుందో, ఒక జిజ్ఞాస ఏదైతే ఉంటుందో, నేనేమిటి, ఇది ఏమిటి, ఈ ప్రపంచం ఏమిటి, నేనేమిటి అని ఏదైతే ఒక విచారణ ఉంటుందో, దానిని గూర్చి ఏదైతే చర్చ జరుగుతుందో అదంతా మనకు ఉపనిషత్తుల్లో కనపడుతుంది. కాబట్టి ప్రతి వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. అంటే ఈ మన చతుర్విధాత్మకమైనటువంటి వేద వాంగ్మయం అనేది ఏదైతే ఉందో అందులో మనకు అన్ని వచ్చి, ఇప్పుడు ఎప్పుడైతే సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యక, ఉపనిషత్తు అన్నామో మీకు అందులో ఆన్వీక్షికి కూడా అనుభాగమే అనేది మను అనుయాయుల యొక్క అభిప్రాయము. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందరి అభిప్రాయాలు కూడా మనం ఇలా పెట్టాలి. అంటే మనం చాలా నిష్పాక్షికంగా చూడాలి, వీళ్ళు చెప్పే దానిలో ఔచిత్యం ఉందా లేదా, వీళ్ళు చెప్పే దానిలో ఔచిత్యం ఉందా లేదా అనేది మన ముందు పరుస్తున్నారు, మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ బృహస్పతి మను తర్వాత వార్తా దండనీతిశ్చ ఇది బార్హస్పత్యాః సంవరణ మాత్రం హి త్రయీ లోకయాత్ర విదః ఇతి. వార్త అనేది ఆయన చెప్పబోతున్నాడు, అందువల్ల నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు, ఆ టెక్నికల్ టర్మ్ అలాగే తీసుకోండి. వార్త మరియు దండనీతి రెండే విద్యలు అని బార్హస్పత్యాః బృహస్పతి అనుయాయులు అంటున్నారు. ఇక్కడ ఈ బృహస్పతి చార్వాక మత ప్రవర్తకుడు అని ఏమి అనుకోక్కర్లేదు. మామూలుగా ఇక్కడ మన వార్త, దండనీతి ఈ రెండే విద్యలు అని బృహస్పతి మతస్థులు అంటున్నారు, అంటే అనుయాయులు అంటున్నారు. సంవరణ మాత్రం హి త్రయీ లోకయాత్ర విదహతి. ఇది ఏమిటి అంటే ఒక సంవరణ లాగా, అంటే మనకి ఎట్లా అంటే ఒక అలంకరణ అంటే త్రయీ విజ్ఞానం అనేది అవసరం కాబట్టి అది లౌకిక ప్రపంచంలో ఎంతవరకు ఉపకరిస్తుంది అనేది పక్కన పెడితే అది ఉంటుంది. సంవరణం, ఓహో ఇతను వేదవేత్త అని చెప్పుకుందుకు అంతవరకు పనికొస్తుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది అర్థశాస్త్రం. ఇక్కడ మళ్ళీ మనం ఎంత పర్టికులర్ గా చూసుకోవాలంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నది ధర్మశాస్త్రం కాదు, అర్థశాస్త్రం. కాబట్టి
అర్థశాస్త్రంలో ఏమిటి ఉద్దేశ్యము అంటే మనుష్యవతి అది ఉంది కదా, మనుష్యాణం వృత్తిరర్థ. కాబట్టి రాజవిద్య ఇక్కడ ప్రధానంగా ఉంటుంది, మానవుల యొక్క జీవికను గురించిన చర్చ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేద విజ్ఞానం అవసరమే, ఎంతవరకు అంతవరకు ఉంటుంది. కానీ విశేషాధ్యయనం ఇక్కడ ఏమిటి, వాళ్ళు అది అక్కర్లేదు అంటలేరు, అది ఉంటుంది పర్వాలేదు, కానీ విశేషంగా ఉపకరించేది వార్త దండనీతి అని బృహస్పతి అనుయాయులు అన్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకా చివరికి వస్తే దండనీతి ఏకా విద్య ఇది ఔషనసాహ. ఉషన అంటే శుక్రాచార్యుడు. ఇంకా శుక్రాచార్య అనుయాయులు ఏమంటున్నారు అంటే ఔషనసాహ అంటే శుక్రాచార్య అనుయాయులు అన్నమాట. దండనీతి ఒక్కటే విద్య, తస్యాం హి సర్వ విద్యారంభా ప్రతిబద్ధ ఇది. అసలు దండనీతి ఒకటి ఉంటే చాలు, అంటే లా అండ్ ఆర్డర్ అనేది ఎందుకంటే ఇక్కడ కూడా ఇంత మూర్ఖత్వమా అని మనం అనుకోక్కర్లేదు. దండనీతి అన్నప్పుడు కూడా అసలు దండ విధానం అని చెప్పినప్పుడు అక్కడ ఏమవుతుంది, ధర్మాధర్మ చర్చ ఉంటుంది. ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి తెలిస్తేనే కదా దండన విధి. మన అయ్యయ్యో ఇదేంటి దండనీతి ఒకటి ఉంటే చాలు అని అంటున్నారే అని కాదు. మనము ఒక ఏదో లా అని మాట్లాడాలంటే కాన్స్టిట్యూషన్ కూడా తెలిసి ఉండాలి కదా, రాజ్యాంగం తెలిసి ఉండాలి, మానవుల హక్కులు తెలిసి ఉండాలి, మానవ విధులు తెలిసి ఉండాలి. కాబట్టి ఈ లౌకిక ప్రపంచంలో లోకయాత్ర అని చెప్తున్నారు ఇక్కడ. లోకయాత్ర తెలిసిన వాళ్ళు అనే కదా ఇదంతా కూడా లౌకికమైనది. అర్థశాస్త్రం అనేది ఆముష్మికమైనది కాదు, లౌకికమైనది, ఇక్కడ ఐహికమైనది. కాబట్టి దండనీతి ఒకటి చాలు, అంటే ఆ స్పెషల్ గా అనమాట. దండనీతి అన్నప్పుడు దానిలో సమగ్రంగా ఉంటుంది, అది వేరు. దానిలోనే సర్వ విద్యారంభ ప్రతిబద్ధ, అన్ని విద్యలు కూడా, అన్ని విద్యల ఆరంభం అంటే విద్యల ప్రారంభం అనే అర్థంలో కాదు, అన్ని విద్యలు కూడా అందులోనే పొదగబడి ఉన్నాయి. ఆరంభము అని అంటే ఏమిటి, బిగినింగ్ అనే కంటే సోర్స్ అనొచ్చు అనమాట. అన్ని విద్యలకు మూలము దండనీతి అన్నప్పుడు అందులో అన్ని కూడా ఇవి అంతర్భూతం చెందుతాయి అన్నారు అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు మనం వీఆర్ ఎంటరింగ్ చతస్ర ఏవ విద్యా ఇది కౌటిల్య తాభిః ధర్మార్థౌ యద్ విద్యాత్ తత్ విద్యానాం విద్యాత్వం. ఇక్కడ ఆయన ఎంత బాగా చెప్పుకుంటూ వస్తున్నాడో అబ్జర్వ్ చేయండి. స్త్రీలింగం కాబట్టి చత్వారం లేదు, చతస్ర ఏవ. ఇక్కడ విసర్గ లోపిస్తుంది, మీకు విసర్గ సందుల్లో వస్తుంది. చతస్ర ఏవ విద్యాః ఇది కౌటిల్యః, 4 కూడా విద్యలే అని కౌటిల్యుడు చెప్పాను కదా. కౌటిల్యుడు దాన్ని థర్డ్ పర్సన్ లోనే చెప్తాడు, అంటే మన ఉత్తమ పురుష అన్నమాట. సంస్కృతంలో ప్రథమ పురుష కాదు, ఆయన ఎప్పుడూ కూడా ప్రథమ పురుష, థర్డ్ పర్సన్ ఇది రివర్స్ లో ఉంటుంది. ప్రథమ పురుషలో చెప్తాడనమాట. ఇది కౌటిల్య, 4 కూడా విద్యలే అన్నది కౌటిల్యుని అభిప్రాయము. ఎందుచేతనంటే తాభిః, ఇది కూడా స్త్రీలింగం, వాటి చేత ధర్మార్థౌ యత్ విద్యాత్, ధర్మార్థాలు చూడండి, మనం అనుకున్నాం కదా పురుషార్థాల్లోని ప్రధానమైనవి ఏమిటి, ధర్మార్థాలు. వాటి తర్వాత కదా కామమోక్షాలని మాట్లాడుకున్నాం. కాబట్టి లౌకిక వ్యవహారంలో ముందుగా తెలుసుకోవాల్సింది ధర్మార్థాలు. కాబట్టి ఈ 4 వల్ల కూడా ధర్మ అధర్మాలు తెలుస్తాయి, అర్థ అనర్థాలు తెలుస్తాయి. కాబట్టి యత్ విద్యాత్, ధర్మార్థం యత్ విద్యాత్, ధర్మార్థాలను గూర్చి తెలుసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైతే తెలుసుకోబడుతుందో అందుచేత తత్ విద్యానాం విద్యాత్వం. అసలు విద్యలకు విద్యాత్వం అనేది ఎలా చేకూరిందయ్యా అంటే ఈ 4 వలన కూడా మనకి ఒక జ్ఞానము, ఇక్కడ మనకి చాలా అద్భుతమైన డిస్కషన్ వస్తుంది. ఈ 4 వల్ల కూడా ఓ విద్యాత్వం అనేది మనకి చేకూరుతుంది, విద్య అనేది చేకూరుతుంది. విద్య అనేది ఏమిటి అనేది నేను మళ్ళీ మీకు జస్ట్ విల్ ప్రొసీడ్. చాలా అద్భుతమైన ఇక్కడ ఏం చెప్తాడంటే సరే అయితే ఇక్కడ మనకి ధర్మాధరో ఆన్వీక్షికి స్థాపనకు ముందు మీకు నేను ఇదివరకు అనుకున్నటువంటి
విద్యానాం విద్యాత్వం. ఇక్కడ మనకి కామందకుడిని గురించి ముందు చర్చించుకున్నాం కదా మనము. అతను కామందకుడు కౌటిల్యుడికి ఎలా నమస్కరించాడు, ఎలా మెచ్చుకున్నాడు అని మనం అనుకున్నాం కదా, ప్రణమిల్లాడు. ఆ కామందకుడు ఏం చేస్తాడంటే దీన్ని గురించి ఈ విద్యాత్వం అనే దాన్ని కామందకుడు తన నీతి సారంలో చాలా అద్భుతంగా వివరిస్తాడు. ఏమిటయ్యా అంటే, మీకు చెప్పాలనుకున్నా నేను, విద్ అనేది మీకు డిక్షనరీలో ఉంటుంది. స్టూడెంట్స్ ఆఫ్ ది డిక్షనరీ ఉంది కదా, అందరి దగ్గర లేకుంటే కూడా అది కూడా ఒకటి కొనుక్కోండి. విద్ అని చూసుకోండి మీరు. విద్ అని కొంచెం ఓపిగ్గా తిరిగేసుకోండి, ఎందుకంటే నేను చెప్పడం సరిపోదు, మీకు కూడా కావాలి కాబట్టి రెఫరెన్స్కి. విద్ అని చూసినప్పుడు విద్ అనే ధాతువు ఎక్కడెక్కడ వస్తుందో చాలా చక్కగా చూపించారు ఆప్తేస్ డిక్షనరీలో. అంటే ఎందుకు చెప్తున్నాను ఆప్తేస్ డిక్షనరీలో చూపించాడని అంటే, మీకు అక్కడ కంప్లీట్ గా ఇప్పుడు కామందకుడు చెప్పిందంటే మీకు కామందకుడు చదువుకోవాలి, అది సంస్కృతంలో చెప్పాడు, ఈయన మామూలుగా ఇంగ్లీష్ లో చెప్పేసి. కామందకుడు ఏమంటాడు అంటే, ఇక్కడ ఒక్కొక్కటిగా తీసుకొని వస్తాడు. ఇక్కడ విద్ అనేది విద జ్ఞానే, విద జ్ఞానే నిగద్యతే అని ఆయన దానిలో చెప్పాడు. మొత్తం కంప్లీట్ గా మీకు కావాలంటే జస్ట్ చదివి వినిపిస్తే ఐ థింక్ యూ మే ఫీల్ హ్యాపీ. నేను అది ఓపెన్ చేసి పెట్టాను, జస్ట్ మినిట్. అది చదివితే మీరు, ఎందుకంటే సంస్కృతం వాళ్ళు కాబట్టి కొంచెం విద్యానాం స్వరూప ఉపకారాదిభిః భేదం దర్శయిత్వా అభిధానతో అపి దర్శయితుం ఆహా. కామందకుడు వ్యాఖ్యానం అన్నమాట ఇది. కామందకుడు విద్యాత్ విచారయేత్ యదా ఆభిః విద్యాభిః నిపుణం యథా సంభవం చతుర్వర్గ ధర్మార్థ కామ మోక్షాన్ ఉదార ధీరు ఎట్సెట్రా అని చెబుతూ తదాసాం విద్యానాం మధ్యే ఆన్వీక్షిక్యా విద్యాత్వం యస్మాత్ అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ప్రతిదీ కూడా ఈ వ్యాఖ్యాత ఏం చెప్తున్నాడు అంటే, కామందకం పైన వ్యాఖ్యాత అన్ని విద్యలకు కూడా, అన్ని విద్యలు ధర్మార్థ కామ మోక్ష సాధనాలే అని ఆయన చెప్తున్నాడు. ఆ చెప్పడంలో ఏం చేశాడు అంటే, మనకు ఇక్కడ ఏదైతే విధ అనేది ఏదైతే ఉందో, ఈ విధ అనేది మనం క్రమంగా తీసుకున్నట్టయితే విధ జ్ఞానే, విధ జ్ఞానే అనేది ఎక్కడొస్తుంది? వేత్తి, ఏనం వేత్తి అంతరం వేత్తి అనేది మీకు తెలుసు కదా. సో విధ అనే దాని నుంచి వచ్చింది ఏమిటి అంటే, జ్ఞానార్థకంలో విద్య వచ్చింది. ఆ తర్వాత విధ వింతే అనేది మనకు 7వ దీనిలో గణంలో వస్తుంది. అంటే విచారణే, అంటే విచారణలో. ఇప్పుడు త్రయి ఏం చేస్తుంది మనకు? ఆన్వీక్షికి త్రయి అనే క్రమం కనుక మనం తీసుకున్నట్టయితే, అది మన గణ క్రమంలో కాకుండా వీటి క్రమంలో తీసుకున్నట్టయితే, ఆన్వీక్షికి ఏం చెప్తాడు? వింతే విచారణే. అంటే ఇక్కడ వింతి అనేది 7వ గణం అన్నమాట. ఆ గణంలో ఈ రూపం వస్తుంది. వింతే అనేది ఆత్మనేపథ రూపం. వింతే అంటే విచారణే, అంటే చర్చ, ఆలోచించుట, చర్చించుట అనేది ఆన్వీక్షికి విషయంలో దానికి విద్ అనే ధాతువు ఉపయుక్తమై దానికి విద్యాత్వం చేకూరుతుంది. తరువాత ఆన్వీక్షి త్రయి, త్రయి అనేది ఏమిటి? జ్ఞాన భాండారం. మీకు శబ్దరాశిర్వేద అని చెప్తూ ఉంటారు, జ్ఞాన భాండారం. కాబట్టి మనకి ఏదైతే ఉందో ఇందాక చెప్పిన వేత్తి, విధ జ్ఞానే నిగద్యతే. విధ జ్ఞాని అన్నప్పుడు వేత్తి, ఈ జ్ఞానం అంతా దేనికి వస్తుంది, దేని వల్ల వస్తుంది అంటే త్రయి. ఈ విధంగా ఆ విధ ధాతువు త్రయికి అన్వయిస్తుంది కాబట్టి దాని యొక్క విద్యాత్వము. తర్వాత మరి 3వది ఏమిటి? వార్త. వార్త అంటే ఇక్కడ
ఆ, వార్తా ఇక్కడ ఎందుకు చెప్పలేదు ఆయన అంటే ఇక్కడ ఆన్వీక్షకుని గురించి చెప్తాడు. తర్వాత వార్తను గురించి త్రయీ వార్తా స్థాపన అని చెప్తాడనమాట. అంటే వార్త అంటే ఏం చెప్తాడంటే ఆయన చెప్పబోతూ ఉన్నాడు, కృషి పశుపాలనం వాణిజ్యాచ వార్త అని చెప్తాడు. అంటే ఏమిటి? ఋగ్యజుస్సామ అనేవి త్రయీ అంటాడు, అన్వీక్షకి చెప్పబోతున్నాడు ఇదే అధ్యాయంలో. కాబట్టి వార్త అనేది అంటే ఏమిటి అంటే దానికి మన కృషి అంటే వ్యవసాయము, పశుపాలనం, ఎందుకంటే మన భారతదేశం పశుపాలన అనేదే ప్రధాన వృత్తి. వ్యవసాయము, పశుపాలన, కృషి, పశుపాలన. దాని తర్వాత ఏమిటి? ప్రజెంట్ సర్కమస్టెన్సెస్ లో మనం చూస్తున్నాము, మనకి సేల్ అండ్ పర్చేజ్ ఉండాలి కదా, వాణిజ్య వ్యాపారము. ఎందుకంటే ఏది ప్రొడ్యూస్ చేసినా, దేన్ని ఉత్పత్తి చేసినా దాన్ని ఎగుమతి దిగుమతులు అవసరం ఉంటాయి. కాబట్టి అది ఈ మూడు అంటే వార్త అనే దానిలో ఒక్కటే లేదు. కృషి అంటే ముందు పండించడము, ఆ తర్వాత పండించడానికి సహకరించే పశు సంపద, ఏదైనా మీరు డైరీ పాల ఉత్పత్తి అనండి, మరొకటి అనండి. సో పశు సంపద. దాని తర్వాత ఏమిటి మనకి? దాని ఎగుమతి దిగుమతి, క్రయ విక్రయాదులు, ఇదంతా కలిపి. అయితే ఇది ఏం చేస్తారు? దీన్ని అల్టిమేట్ ఏదైతే మనం ట్రేడ్ అంటున్నామో దీన్ని అందుకే ఇంగ్లీష్ లో ఏమంటారు? కామర్స్ అండ్ ట్రేడ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. కామర్స్ అండ్ ట్రేడ్ అన్నప్పుడు దీనిలో ఉండేది ఏమిటి? బిజినెస్ అంటేనే కావాల్సింది ఏమిటి? లాభము. లాభం లేకపోతే అసలు ఎవరు కూడా బిజినెస్ జోలికి పోరు. అసలు బిజినెస్ అనేది ఏదైతే మనం వ్యాపారం అనేది ఏదైతే అంటున్నామో, వ్యాపారంలో ఏదో కొన్నట్టుగా అమ్మడానికి ఎవరు వెళ్ళరు. కొన్న దానిపైన ఒక కొంచెము వాళ్ళ యొక్క శాలరీ. లాభం అంటే ఏమిటి? వాళ్ళది కూడా వృత్తి కదా, వాళ్ళ జీవిక. కాబట్టి దానిపైన అధికంగా వచ్చేది ఏదైతే ఉంటుందో అదే వాళ్ళ జీవికగా ఏర్పడుతుంది. కాబట్టి లాభము ఉంటేనే కదా వార్త అనేది. దానివల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విధ అనేది విందతి అని మనకుంది, అది ఉభయపది ఉంటుంది, అది తుదాది గణంలోకి వస్తుంది అన్నమాట. కాబట్టి విధుల్రు లాభే, ఒక్కొక్క దగ్గర ఒకటి ఉంది, విధు వింతే అన్నట్టు విధుల్రు లాభే. దాని పేరు అసలు విధు మీకు తెలుసు కదా, ఏదో మన డుపాక్ అని ఉంటుంది, డుపచిష్ అని ఉంటుంది తెలుసు మీకు, డుక్రుయికరణే ఉంటుంది. అదే విధంగా ఇక్కడ విధుల్రు లాభే. ఆ విధు అనేది ఏదైతే ఉందో విధుల్రు లాభే అనేది తుదాది గణంలో చేరి లాభాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ వార్త అనే దానికి కూడా ఆ విందతి అనేది ఏదైతే అది ఉండడం వల్ల, అంటే అనేన విందతి లేదా అనయా విందతి, కాబట్టి దీనికి విద్యాత్వం అని చెప్పి, ఇంకా చివరిది ఏమిటి అంటే దండనీతి. ఆ దండనీతికి విద్యాత్వం ఎలా వచ్చింది అంటే అసలు ఎగ్జిస్టెన్స్ విధ సత్తాయాం విద్యతే అని మనం మాట్లాడతాము చతుర్థ గణంలో, దివాది గణంలో. విద్యతే అని అంటే ఉంది. అసలు విద్యతే అని ఉంది కదా, నాసతో విద్యతే భావ అని మనము మీరు చదువుకున్నారు కదా. సో విద్యతే అంటే ఉంటుంది, ఎగ్జిస్టింగ్ అన్నమాట. నా విద్యతే అంటే ఉండలేదు. కాబట్టి ఎగ్జిస్టెన్స్ అనేది అంటే ఈ ప్రపంచము ఉంటుంది అంటే దానికి కారణం ఏంటి? దండనీతి. అందువల్ల దండనీతికి కూడా విద్యాత్వం ఉంది. కాబట్టి ఈ అన్నీ కూడా మళ్ళీ లౌకిక వ్యవహారమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలకు ఉపకరించేవి. కాబట్టి నాలుగు కూడా విద్యలే అని ఆచార్య కౌటిల్యుడు చెప్పిన దాన్ని కామందకుడు అదే విధంగా సమర్థించి చెప్పాడు. ఈ నాలుగింటికి కూడా విద్యాత్వం పొసగుతుంది. కాబట్టి అంటే వైయక్తికంగా ఇండివిజువల్ కెపాసిటీ ఉంది కాబట్టి అన్నీ కూడా అంతర్భాగము అని అనుకోవాల్సిన అవసరం లేదు. అన్నింటికి విశేష ప్రతిపత్తి ఉంది కాబట్టి విశేష అధ్యయనం అవసరం అని చెప్తున్నారు. ప్రతిదానికి కూడా అన్వీక్షకి ఒక మన ప్రతిపత్తి ఉంది, విశేష ప్రతిపత్తి ఉంది, స్వయం ప్రతిపత్తి ఉంది. త్రయికి కూడా స్వయం ప్రతిపత్తి ఉంది, వార్తకి కూడా ఉంది. ఎందుకంటే విశేషాధ్యయనం లేనిదే త్రయి ఉపయోగించదు, అన్వీక్షకి ఉపయోగించదు. కాకపోతే అన్వీక్షకి లాభం ఇక్కడ చెప్పబోతాడు. అండ్ దండనీతి ఉపయోగించదు. కాబట్టి అన్నింటికీ కూడా విద్యాత్వము అని కౌటిల్యుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము ఏ లిటిల్ బిట్ మనం గనక మోడర్న్ దానికి గనక మనం తీసుకున్నట్టయితే
తీసుకున్న తర్వాత నేను మీకు అది ఆయన ఆచార్యులు చెప్పింది ఇంకా మళ్ళీ ఫర్దర్ చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే మనం చూసుకోవాల్సింది, ఇంతకు ముందు నేను చెప్పాను ఆన్వీక్షికి అన్నప్పుడు తత్వశాస్త్రము, ఆన్వీక్షికిని గురించి ఈయన చెప్పిన దాన్ని మనం తీసుకొని వీ కెన్ ప్రొసీడ్ టువార్డ్స్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సాంఖ్యం యోగ లోకాయతం చ ఇది ఆన్వీక్షికి. అన్వీక్షికి అంటే ఏమిటి, సాంఖ్యం, మీరు సాంఖ్యం చదువుకున్నారు అదృష్టవశాత్తు. యోగ, యోగం కూడా, అందుకే అర్థశాస్త్రం జస్ట్ లైక్ దట్ చదువుకుంటా అంటే కుదరదు. అసలు బేసిక్ గా ఎంఏ నాలెడ్జ్ ఉంటేనే చదువుకోవాలి, కానీ ఎంఏ మినిమం ఆ ప్రకరణ గ్రంథాల ప్రసక్తి కూడా లేకుండా సడన్ గా వచ్చి అర్థశాస్త్రం చదువుతామంటే అది అర్థశాస్త్రమైన అర్థమవుతుందా లేదా అనేది నాకు సందేహం. సో అందువల్ల సాంఖ్యం యోగ లోకాయతం చ ఈ మూడు ఆన్వీక్షికి. ఆన్వీక్షికిలోని ప్రధాన భాగాలు ఏమిటయ్యా అంటే, చూడండి ఎక్కడ కూడా ఉపనిషత్తులు వగైరా అని ఇప్పుడు ఇక్కడ చెప్పలేదు, ఎందుకంటే వేదంలోకి అవి వచ్చేస్తాయి. ఉపనిషత్తులను గురించి ఇక్కడ ఎందుకు ముట్టుకోలేదు, వేదాంతం అనే మాట అనలేదు, ఎందుచేత అది త్రయీ అంతర్భాగం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, సాంఖ్యం, సాంఖ్య శాస్త్రము. సాంఖ్యం ఏం చెప్తుంది అని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చదువుకున్నారు. సాంఖ్యంలో కంప్లీట్ గా ఏవైతే తత్వాలు ఉన్నాయో, చతుర్వింశ తత్వాలు, పంచవింశ తత్వాలు ఏవైతే తత్వాలే, అసలు దానిలో నిజం చెప్పాలంటే తత్వాలనే మాట వాడారు. తత్వాలన్నింటినీ కూడా చాలా చక్కగా విశ్లేషించి వివరించి చూపించారు. కాబట్టి ఆ జ్ఞానం మనకు అవసరం. అంటే ఏమిటి అసలు, అదేంటి ఆదిభౌతికం ఏమిటి, ఆదిదైవికం ఏమిటి, మనిషి ఏమిటి, మనిషిలో ఉన్నటువంటి ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి ఏమిటి, మనస్సులో సాక్షిభూతంగా ఉన్న ఒకనొక చైతన్యం ఏమిటి, ఇవన్నీ కూడా అంటే వాట్ వీఆర్, మనమేంటి, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏమిటి, ప్రపంచ వ్యవహారం ఏమిటి, జ్ఞానేంద్రియాలు ఏమిటి, కర్మేంద్రియాలు ఏమిటి, మనని మనకు ఎక్స్రే తీసి చూపించినటువంటి శాస్త్రము సాంఖ్యం. అసలు మనమేంటో మనకు తెలియదు, కానీ నిన్నేంటో నువ్వు తెలుసుకో అని చెప్పట్లేదు. నిన్ను నీకు ఎక్స్రే తీసి ఇది నీ బుర్ర ఇలా పనిచేస్తుంది, నీ దృష్టి ఇలా పనిచేస్తుంది, నీ కాళితులు ఇలా చేస్తాయి, వీటన్నింటికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అని చూపించినటువంటి శాస్త్రము సాంఖ్యం. సాంఖ్య యోగాలు మీకు తెలుసు, రెండు కూడా యుగళం అని అంటారు. సాంఖ్యంలో విడమర్చి చెప్పేశాడు, ఇదయ్యా బాబు నీకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. యోగంలో ఏం చెప్పాడు, ప్యాక్ చేసుకో అన్నాడు. ఇదంతా నీ ఎక్స్రే రిపోర్ట్స్ అన్ని లోపల పెట్టేసుకో, ప్యాక్ చేసుకో, ప్లీజ్ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేసుకో. వాట్ యు ఆర్ అంటే ఇందులో ఉంటుంది, కానీ అన్నింటినీ ప్రదర్శించుకో అక్కర్లేదు. అన్నింటినీ లోపల నీకున్నటువంటి మనస్సు, చాంచల్యము, సత్వ రజస్తమో గుణాలు అన్నింటినీ కూడా లోపల ప్యాక్ చేసేస్తాయి, మూటగట్టుకో. కాబట్టి యోగంలో ఏమొచ్చింది మనకు అంటే, సాంఖ్యంలో, సాంఖ్యం అనేది భగవద్గీతలో ఏం చెప్తాడు, జ్ఞానం అంటాడు. సాంఖ్యంలోనేమో జ్ఞానం ఉంది. సమాజాన్ని, ఒక వ్యక్తిని గురించిన జ్ఞానం ఉందంటే వేష్టి సమష్టి అంతా ఒకటే. కాబట్టి ఒక వ్యక్తిని గురించి ఉంది అంటే, ఒక మానవుడికి శరీరాన్ని చూసే వీళ్ళు డాక్టర్స్ అందరినీ ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి ఒక తత్వాన్ని మనకు అసాంఖ్యం ద్వారా కలిగిన జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మనకు ఉపకరిస్తుంది. ఆ యోగంలో వచ్చినప్పుడు మనకు అక్కడ ఉన్నది ఏమిటి అంటే, యోగ చిత్తవృత్తి నిరోధ. మనలో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా దేన్ని ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి, ఆహార విహారాదులను ఎలా ఉంచుకోవాలి, యమ నియమాదులు ఎలా ఉండాలి అనేది ఏదైతే ఉందో, మనిషి తనని తాను కంట్రోల్ చేసుకోవడం, తనని తాను నియంత్రించుకునే విధానము యోగంలో ఉంది. కాబట్టి సాంఖ్యం యోగ ఈ రెండు మనకి ఒక మార్గదర్శనం చేస్తూ ఉంటాయి. ఇంకా లోకాయతం అంటే లోక వ్యవహారం, అంటే ఇక్కడ వీళ్ళు ఈ దేవుడు ఇత్యాదులు ఏం మాట్లాడకుండా ఈ లోక వ్యవహారాన్ని గూర్చి ఏదైతే మాట్లాడతారో వాళ్ళు లోకాయతులు. ఐహికం మామూలుగా మీకు యోగాల్లో దైవ ప్రసక్తి ఉంటుంది, సాంఖ్యంలో ఉండనే ఉండదు. లోకాయతులు కూడా ఇది ఇలా ఉంటుంది, ఈ ప్రపంచం ఇలా వ్యవహరించాలి అనేదైతే ఉంటుందో, తర్వాత దాన్ని చార్వాక మతము ఇత్యాదులు బాగా చెప్పాడన్నారు, తర్వాత బృహస్పతి ప్రవర్తకుడు అన్నారు. కానీ లోకాయతము అని అంటే నిజం చెప్పాలంటే తర్కం ఏదైతే ఉంటుందో, అంటే మనము న్యాయశాస్త్రం కూడా లోకాయతంలోకి వస్తుంది అని కూడా విద్వాంసుల అభిప్రాయం అన్నమాట. అంటే ఇప్పుడు వైశేషికమును అది కలిస్తేనే న్యాయ వైశేషికాల బై ప్రోడక్ట్ తర్కం అనమాట.
కాబట్టి ఒక రీజనింగ్, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అని చెప్పేది వివరణ ఏదైతే ఉంటుందో లౌకిక సంబద్ధమైనది, అది లోకాయత మతము. ఇక్కడ సరే ఈ మూడు కలిసి అన్వీక్షిక అయ్యింది. ఇంకా ఏమిటి త్రయ్యాం? త్రయ్యాం అనేది స్త్రీలింగం సప్తమి అనమాట. త్రై అందు ఏమున్నాయి అంటే వేదాలు, మూడు వేదాలు ఏం చెప్తున్నాయి? ధర్మాధర్మో త్రయ్యాం అంటే మీకు తెలుసు, విధి నిషేధాలు రెండే. వేదం నిండా ఉన్నది ఏమిటయ్యా అంటే విధి వాక్యాలు, నిషేధ వాక్యాలు. సో అందువల్లనే అర్థవాదాలు విధికి నిషేధానికి రెండు వర్తింపజేస్తాయి. మీమాంస అంతా చెప్పేది, మాట్లాడేదంతా వేదవాక్య విచారం. కాబట్టి వేదం ఏం చెబుతుంది అంటే ఏదో మా హింస సర్వభూతాని అన్న చెప్పిన తర్వాత మళ్ళీ పర్వాలేదు కొన్ని చోట్ల చేయొచ్చు అంటే ఏంటి? ఎక్కడ ఏది ధర్మంగా పరిగణించబడుతుంది, ఏది అధర్మంగా పరిగణించబడుతుంది అనేది మనకు వేద వాంగ్మయంలో దొరుకుతుంది. అంటే వేద వాంగ్మయంలో అన్నప్పుడు ఆ వేదాలు మంత్ర రూపంలో దొరుకుతాయి, మంత్ర వ్యాఖ్యాన రూపమైన బ్రాహ్మణ గ్రంథాల్లో దొరుకుతాయి, ఆరణ్యకాల్లో దొరుకుతాయి, ఉపనిషత్తుల్లో దొరుకుతాయి. కాబట్టి ధర్మాధర్మ స్వరూపం తెలుసుకోవడానికి ఉపకరించేది వేద వాంగ్మయము. ఇంకా నయ అపనయవు దండనీత్యాం. నయము సరి అయిన మార్గం, అపనయము అంటే అది ఆ మార్గాన్ని తప్పుదోవ పట్టించేది. కాబట్టి నయము అనేది నీతి అన్నమాట. నయతీతి కదా నీతి. కాబట్టి నీతి అవినీతి అనేది ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా దేనిలో తెలుస్తాయి? దేని వల్ల తెలుస్తాయి? ఏది మంచి, ఏది చెడు, ఉచితము అనుచితము, ఇది న్యాయము అన్యాయము అనేది దేనిలో తెలుస్తాయి అంటే దండనీతి. దండనీతి యొక్క విషయమే అది. ఇక్కడ ధర్మాధర్మాలు అక్కడ ఉంటాయి, కానీ ప్రవర్తన, ఇక్కడ కండక్ట్ ఏదైతే ఉంటుందో ఏది మంచి మార్గము, ఏది చెడు మార్గము, ఏది ధర్మబద్ధమైనది, ఏది కానిది అనే వివరణ ఏదైతే ఉంటుందో అది దండనీతి యందు ఉంటుంది. బల అయితే అని చెబుతూ ఇక్కడ మళ్ళీ ఇతను చాప్టర్ పేరే అన్వీక్షిక స్థాపన కదా. బలాబలేచ ఏతాసాం విద్యానాం, ఈ విద్యల యొక్క బలము అంటే ఇవి ఎక్కడ అత్యంతంగా ఉపకరిస్తాయి, ఎక్కడ వీటి అవసరం ఉంటుంది, ఎక్కడ ఉండదు, వీటిని ఏ విధంగా వీటిని అంటే ఈ వేదంలో చెప్పిన విషయాలు కానివ్వండి, దండనీతిలో చెప్పిన విషయాలు కానివ్వండి, వార్త అంటే ఎకనామిక్స్ ట్రేడ్ లో చెప్పిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు హేతుభి అన్వీక్షమాణ ఆన్వీక్షికి లోకస్య ఉపకరోతి వ్యసనే అభ్యుదేచ బుద్ధిం అవస్థాపయతి ప్రజ్ఞా వాక్య క్రియా వైశారథ్యం చ కరోతి. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి సాంఖ్యం, యోగా, లోకాయుతం, ఇందాక చెప్పిన న్యాయము అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటి అవుతుంది అంటే ఇప్పుడు ఏదైతే ధర్మాధర్మాలు వేదాలకు సంబంధించి ధర్మాధర్మాలు చెప్పబడ్డాయి, అయితే ఈ ధర్మము అక్కడ కూడా మీకు తెలుసు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నచ బ్రూయాత్ సత్యం అప్రియం అని ఉంది. అక్కడ ఏదైతే సత్యం బ్రూయాత్ అంటున్నాడు, ప్రియం బ్రూయాత్ అంటున్నాడు, అదే అధర్మము, అదే హింసా పరమో ధర్మం అంటున్నాడు, ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు ఒకానొక ఇప్పుడు మనకి ప్రజెంట్ సొసైటీ అంతా అలాగే ఉంది. ఈ సిచ్యువేషన్ లో ఈ వేదోక్త ధర్మం ఏదైతే ఉందో మన ముందు, దాన్ని మనం మామూలుగా మనం సనాతన ధర్మం అంటాం. ఆ ధర్మాన్ని మనము పరిపాలించాలి, ఆచరించాలి అన్నప్పుడు ఎంతవరకు ఆచరించాలి, ఎలా అనే దానికి మనకి దాని యొక్క బలాబలాలు, ఇక్కడ ఇది ఉపకరిస్తుందా, దీనికి ఎక్సెప్షన్ అంటాం మనం. అంటే మనకి తెలుసు కదా, ఒకటేమో ఉత్సర్గము, ఇంకొకటి అపవాదము, ఎక్సెప్షన్. ఇక్కడ దీనికి ఏమైనా అపవాదం అంటే దీని ఎక్సెప్షన్ ఏమన్నా ఉందా, ఇక్కడ ఇది చెప్పారు, దీనికి మళ్ళీ ఒక ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం ఏమన్నా ఉంటుందా, ఇలాంటివి చర్చించడానికి ఈ తత్వశాస్త్రము అనేది ఉపయోగపడుతుంది. అది అందుకే మీకు న్యాయశాస్త్ర తర్కంలో చెప్తారు, ఇది ఏంటి హేతువి అన్వీక్షమాణ, ఇక్కడ కారణం ఏమిటి అంటే ఇది ఏదో చేయమన్నారు, ఏదో యజ్ఞం చేయమన్నారు,
ఇది మన స్వర్గకామో యజేత అంటాడు. స్వర్గం కావాలన్న వాడు యజ్ఞం చెయ్యాలి అని చెప్పారు, వేదంలో చెప్పారు. కానీ అక్కడ స్వర్గకామో యజేత అంటే మామూలుగా స్వర్గానికి వెళ్ళాలనుకున్నవాడు ఆ యాగం చెయ్యొచ్చును. కానీ రాజసూయ యాగం ఎవరు చెయ్యాలి అన్నప్పుడు అక్కడ ఏం చెప్తాడు? రాజా స్వరాజ్య కామో యజేత. అప్పుడు రాజయ్యి ఉండాలి. రాజయ్యి ఉన్నప్పుడే సామ్రాట్ కావడానికి రాజసూయ యాగం చెయ్యాలి. రాజుగాని వాడు అర్హత లేదు. ఇలాంటివి ఏవైతే ఉంటాయో డిస్కషన్స్, వీటన్నిటినీ కూడా ఏది ధర్మబద్ధమో ఏది కాదో, ఇక్కడ ఇది చెయ్యొచ్చా, మీరన్నీ కూడా మహాభారత ధర్మవేద ఇత్యాదులు చూస్తే మనకు అర్థం అవుతుంది ఇక్కడ ఇది సమంజసమా కాదా. ఇవన్నిటికీ కూడా కావలసింది ఏమిటి అంటే ఆ న్యాయశాస్త్ర విచారణ, ఇటు సాంఖ్యము, సత్వరజస్తమో గుణాలు వేటి వల్ల ఇలా జరుగుతోంది అని తెలుసుకోవడము. తర్వాత మానసికమైనటువంటి ఒక స్టెబిలిటీ ఉండాలి. అందులో అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆన్వీక్షికి లోకస్య ఉపకరోతి వ్యసనే అభ్యుదయచ బుద్ధిం అవస్థాపయతి. వ్యసనంలో అభ్యుదయంలో అంటే ప్రాస్పరిటీ అడ్వర్సిటీని మాట్లాడతాం కదా. సో కష్టాల్లో సుఖాల్లో కూడా బుద్ధిని అవస్థాపయతి. అది ఏం చేస్తుంది? బుద్ధిని స్థిరంగా ఉంచుతుంది. నిజం చెప్పాలంటే మీకు అధ్యవసాయాత్మిక బుద్ధి ఏకాహ్య కురునందన్ అంటాడు చూడండి మీరు. కాబట్టి బుద్ధి ఏం చేస్తుంది? మీరు సాంఖ్యంలో కూడా చదువుకున్నారు. బుద్ధి యొక్క తత్వమే అధ్యవసాయము, నిశ్చయం అన్నమాట. కాబట్టి ఆ నిశ్చయానికి కూడా దానికి ఉన్న శక్తిని దాన్ని కరెక్ట్ గా దాన్ని సరిగ్గా ఉండేటట్టుగా చేస్తుంది, నిలుపుతుంది ఈ ఆన్వీక్షికి. ఆన్వీక్షికి అంటే 3 టుగెదర్ చెప్పాను కదా. సత్వరజస్తమ గుణాత్మకమైన ప్రకృతిని గురించిన అర్థం చేసుకోవడం ఉండాలి. తర్వాత మనస్సుని నియంత్రించుకొని ఆ విషయం పైన చక్కగా చూడాలి, ఆలోచించాలి. ఇంకా లోకయాత్ర అనుకూలంగా లోకయాత్ర విరుద్ధంగా వెళ్లకుండా మనం ఒకటి వర్ణాశ్రమాలని మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు కనపడటం లేదు. కాబట్టి ఈ కాలంలో కలియుగంలో ఎలా మనం ప్రవర్తిస్తున్నాము అంటే ప్రతిదీ కూడా, అందుకే మన శాస్త్రంలో కూడా చెప్తారు ఎప్పుడూ కూడా యుగానుసారంగా ఉంటాయి ధర్మాలు అని చెప్తారు. యుగానుసారంగానే కాదు, మన మామూలుగా కూడా ఉద్యోగానుసారంగా ఉంటాయి, దేశానుసారంగా ఉంటాయి. సౌత్ ఇండియాలో ఉన్నది నార్త్ ఇండియాలో ఉండదు, నార్త్ ఇండియాలో ఉంది ఇక్కడ ఉండదు, వెస్ట్ లో ఉన్నది ఈస్ట్ లో ఉండదు. ఇంకా ఇక్కడిలాగా అక్కడ అంటే మీకు ఆ సినిమా చూశారు కదా, వాడేదో అగరొత్తులు వెలిగిస్తే అగ్ని ప్రమాదం అన్నట్టుగా అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతిదానికి కూడా ఇంత విచక్షణ జ్ఞానం అవసరము. అందువల్ల అన్వీక్షకి ఇవన్నీ చేస్తుంది. తర్వాత ప్రజ్ఞ, చక్కటి ప్రకృష్టమైన జ్ఞానం అంటే ప్రజ్ఞను, బుద్ధిని కూడా శక్తిని పెంపొందిస్తుంది. ప్రజ్ఞావాక్య క్రియా వైశారథ్యం చ కరోతి. అంటే మాటలో ఒక ప్రజ్ఞ ఉంటుంది, క్రియలో ఒక ప్రజ్ఞ ఉంటుంది, అంటే చాలా ఇంటలెక్చువల్ వే అనమాట. తర్వాత ఏంటి? వైశారథ్యం, విశారదత్వం అంటే స్వచ్ఛత, క్లారిటీ. అంటే మాటలో స్పష్టత ఉంటుంది, చేతలో స్పష్టత ఉంటుంది. ఎందుచేతనంటే అన్నిటికీ కూడా మూల కారణమైన ప్రజ్ఞ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, ప్రజ్ఞావాన్ కాబట్టి అది చక్కగా చేస్తుంది. ఇదంతా అలవడేది ఎందుకు, దేని వల్ల అంటే త్రయి వల్ల కూడా మీకు జ్ఞానం వస్తుంది. వార్త అనే దాని వల్ల కూడా త్రయి వల్ల ఏమిటి ధర్మాలు అధర్మాలు ఏమిటి అనేది వస్తుంది. కానీ ఏది ఎలా ఎప్పుడు ఆచరించాలి అనేది చెప్పేది, దాన్ని గూర్చి ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చేది ఆన్వీక్షకి. అదేవిధంగా కృషి, పశుపాలన ఇత్యాదులను గూర్చినటువంటి జ్ఞానం చెప్పేది వార్త. అదంతా చెబుతుంది ఎలా అయితే లాభము, ఎలా అయితే నష్టం. కానీ వ్యసనే అభ్యుదయచ, ఒక కష్టకాలం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అనేది చెప్పేది ఏదైతే ఉందో మళ్ళీ మనకు అక్కడ ఆన్వీక్షకే. దండనీతి విషయంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మన జ్యూరిస్ప్రుడెన్స్ చూస్తూనే ఉన్నారు. పాతకాలంలో కూడా మా కృష్ణదేవరాయల చరిత్రం తీసుకున్నా కూడా ఒక చిన్న పొరపాటైనటువంటి న్యాయ నిర్ణయం జరిగిందంటే ఎంత ప్రమాదం అనేది అది మనకు తెలిసింది. అంటే అక్కడ ఎంత మేధావులున్నా ఏది ఉన్నా. కాబట్టి ఇలాంటప్పుడు ఏంటి కావాల్సింది అంటే ఒక స్పష్టత రావాలి. అంటే ఎవరు చెప్పింది అందరిది సబ్కా సున్నా దిల్కా కర్నా అన్నట్టు అందరిది ఆ సలహాలు తీసుకున్నా ఆ బుద్ధితో చక్కగా సూక్ష్మ బుద్ధితో ఆలోచించాలి. ఆ ఆలోచించే శక్తి ఎలా వస్తుంది అంటే
ఈ తత్వశాస్త్ర జ్ఞానం వల్లనే వస్తుంది. అందువల్లనే మీరు ఎక్కడన్నా చూడండి, ఆ ప్రధాన్ని కూడా పొలిటికల్ ఫిలాసఫీ అంటారు, సోషల్ ఫిలాసఫీ అంటారు, ఫిలాసఫీ ఆఫ్ ద లాంగ్వేజ్ అంటారు. సో దాని యొక్క తత్వం అనేది ఒకటి ఉంటుంది. ఆ తత్వం యొక్క పట్టు అనేది మనకు చాలా అవసరం. కాబట్టి అందువల్ల ఏం చెప్తున్నాడు, ఫైనల్ ఏం చెప్తున్నాడంటే ఇలా చెప్పి, చాలా అద్భుతం ఇది. రెండు మూడిట్లలో వేరే గ్రంథాల్లో కూడా మనకు లభిస్తుంది. ప్రదీప సర్వ విద్యానాం, ఉపాయ సర్వకర్మణాం, ఆశ్రయ సర్వధర్మాణం, శాశ్వత్ అన్వీక్షికి మత. అసలు అంతా చెప్పడం ఎందుకండి? అన్వీక్షికి అంటే ఏమిటయ్యా అంటే సర్వ విద్యానాం ప్రదీప. అసలు విద్యలతోటే మనకు వెలుగు వస్తుంది జ్ఞానం వల్ల. అయితే ఆ విద్యలకు కూడా అంటే ఆ ఆ దీపాలకు కూడా వెలుగునిచ్చే ప్రదీపము ఈ తత్వశాస్త్రము. అన్నింటికంటే ముందు మనము ఆలోకార్థి అని మీరు చదువుకున్నారు కదా, దీపశిఖాయం. సో దీపశిఖ లేకుండా మనము పదార్థ దర్శనము కాదు. అదే కదా తత్వశాస్త్రం అంటే, పదార్థ దర్శనం చేపించేదే. అందుకే హేతుభి అన్వీక్షమాణ, అన్ని కారణాలను తీసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తూ దాన్ని పదార్థం దగ్గరికి అంటే అర్థము దగ్గరికి తీసుకెళ్తుంది. కాబట్టి దాన్ని అనువీక్షణం కరోతి ఇది అన్వీక్షికి అని దానికి చెప్పాడనమాట. అందువల్ల ఇక్కడ ప్రదీప సర్వ విద్యానాం ప్రదీప, విద్యలన్నింటికీ కూడా ముందు ఉండే కాగడ, ముందు ఉండే ప్రదీపమే ఈ అన్వీక్షికి. ఇంకా ఏమిటి? ఉపాయ సర్వకర్మణం, అన్ని పనులకి ఇది సాధనము. ఇది ఉంది అంటే మనకు తెలియదే ఉంది. నిజం చెప్పాలంటే ఇంకా అసలు ఎవరికైతే మొత్తంగా తత్వము ఉందో, ఆ తత్వజ్ఞానం అనేది ఉందో, ఏ దానిలో అయినా ఏ కర్మ ఆరంభించినా కూడా దానికి తగిన విధంగానే అంటే ఒక పని మనం తలపెడతాము. పని తలపెట్టినప్పుడు అన్ని కూడా మంచి చెడు కెలామిటీస్ అడ్డు ఎన్నో రావచ్చు. ఏదైనా కూడా చాలా బ్యాలెన్స్డ్ వేలో పోవడానికి అంటే ఏమిటి? ఆరంభింపరు నీచ మానవులను మనం చెప్పుకున్నట్టుగా మామూలుగా ఒక దాన్ని సాధించినప్పుడు దారిలో ఏదైతే ఎదుర్కోవాల్సి వస్తుందో వాటన్నింటినీ కూడా ఎదుర్కొని నిలబడితేనే మనం గమ్యం చేరుతాము. మీరు ఒక హిమాలయం చేరాలన్నా, ఒక కాశీకి వెళ్ళాలన్నా, ఒక మానస సరోవరం వెళ్ళాలన్నా దానికి ముందు ఎంత తంటాలు పడాలో తెలిసింది. సో ఆ విధంగా ఇదంతా అయితేనే మీరు గమ్యాన్ని చేరుతారు. కాబట్టి మీదేమిటి? ఉపాయ సర్వకర్మణ, ఏది సాధించాలనుకున్నా, ఇప్పుడు మీరు ఎంఏ చదివారు, ఊరికనే కాదు కదా సాధించడం. ఆ సాధనకు అవసరమైంది ఏమిటి? ఇవన్నీ తితీక్ష ఇత్యాదులు కదా. అంటే సహనము, ఓర్పు, సావధాన చిత్తము, చాలా పీస్ఫుల్ పీస్ ఆఫ్ మైండ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎన్నో కావాలి. ఉపాయ సర్వకర్మణ, ఆశ్రయ సర్వధర్మాణం, అన్ని ధర్మాలకు ఆశ్రయము. ఏ ధర్మం ఉన్నా, ఏది ఉన్నా, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, ఆచార్య ధర్మాలు, ఏది గృహస్థ ధర్మాలు, బ్రహ్మచారి, ఏది తీసుకున్నా కూడా అన్నిటికీ కూడా ఇది ఆశ్రయము. ఎందుచేతనంటే ఇందులో అన్ని చెప్పబడినాయి. బ్రహ్మచర్యాశ్రమం కావాలన్నా అతనికి ఇందులో ఆన్వీక్షకి ఏదైతే ఉందో ఈ జ్ఞానం అవసరమే. గృహస్థాశ్రమం అన్నా అది కావాల్సిందే. గృహస్థ ధర్మాలు నిర్వర్తించాలన్నా, బ్రహ్మచారి ధర్మాలు నిర్వర్తించాలన్నా, ఏ ధర్మాలు క్షత్రియ ధర్మాలు నిర్వర్తించాలన్నా, బ్రాహ్మణ ధర్మం అన్నా, ఏ ధర్మం అన్నా, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, ఏది కావాలన్నా కూడా అన్ని కూడా ఇందులోనే రూటెడ్ అని మనం అంటాం కదా. అన్నీ కూడా అంటే స్వధర్మాచరణ చక్కగా జరగడానికి ఆధారమైనది ఆన్వీక్షికి అని. శాశ్వత్, ఆల్వేస్, ఫర్ ఎవర్ ఆన్వీక్షికి మత, ఎప్పటికీ కూడా ఆన్వీక్షికి. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటంటే ఎంత ఏ విద్య ఉన్నా కూడా, అందువల్లనే ప్రతి ఇంటర్వ్యూస్ లో మీకు చెప్పాల్సిందే ఉంది, మీరంతా అనుభవజ్ఞులు, కానీ ఇంటర్వ్యూస్ లో వాటిల్లో కూడా ఒక సైకాలజిస్ట్ ఉంటాడు. అండ్ అచ్చా మీకు చెప్పదలుచుకున్నది అయిపోతాటు మళ్ళీ మర్చిపోతాను. ఇక్కడ చెప్తూ వచ్చింది. ఇప్పుడు ఏమిటి అంటే మనకు ఆన్వీక్షికి అన్నప్పుడు, ఫిలాసఫీ అన్నప్పుడు, తత్వశాస్త్రం అన్నప్పుడు, దానిలో తత్వశాస్త్రం అన్నప్పుడు పదార్థ తత్వశాస్త్రం ఉంటుంది, జంతు తత్వశాస్త్రం ఉంటుంది,
మన మనస్తత్వ శాస్త్రం ఉంటుంది. కాబట్టి ఫిలాసఫీ అన్నప్పుడు అన్ని కూడా అందులోకి తత్వశాస్త్రంలోకి అంతర్గతం అయిపోతాయి. ఇప్పుడు ఏదైతే సైకాలజీ అని ఏవేవైతే మీరు ఏదైతే రకరకాలుగా విభజించారో అవన్నీ కూడా యాక్చువల్లీ దిస్ ఐ వాంటెడ్ టు కన్వే టు యూ అన్నమాట. ఏదైతే మీరు ఫిలసాఫికల్ బేస్ లింక్ సబ్జెక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో, అంటే ఈ సమాజము, పదార్థము, పదార్థతత్వము, భౌతిక శాస్త్రము ఇత్యాదులు, అంటే పృథ్వీతత్వము ఇత్యాదులు అన్నీ కూడా ఎందులోకి వస్తున్నాయి? ఆన్వీక్షికలోకి వస్తున్నాయి. కాబట్టి మనం ఏదైతే ఇంతగా మనం మాట్లాడుతున్నామో పదార్థ తత్వ వివేచనలోకి వచ్చేస్తాయి. ఇంకా త్రై అన్నప్పుడు మీకు ముందే చెప్పాను, వేదంలో వేదంలో మీకు తెలుసు, వేదంలో ఏమేమి ఉన్నాయి అంటే ప్రకృతి తత్వాలను గురించి ఉండి, నదులను గురించి ఉండి, తర్వాత మానవ ధర్మాలు ఉన్నాయి, రాజధర్మాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అది కూడా శ్లోక రూపంలో ఉన్నాయి. అందులో సంగీతం ఉంది, అందులో వేదం ఉంది, అందులో వృక్షాలను గురించి ఉంది. ఇదంతా జ్ఞానం ఏదైతే మనకు ఉందో, వేదంలో అన్నింటి బీజాలు అన్ని ఏదైతే జ్ఞానం అంటున్నా గ్లింప్సెస్, మనకి సాక్షాత్తు అని కాదు, కానీ అందులో అన్ని ఉన్నాయి. అంటే సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఆరణ్యకం, ఉపనిషత్తు అన్నప్పుడు అన్నీ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమిటి, మనం ఏదైతే అనుకుంటున్నామో, మీకు ఇందాక మెడిసిన్, ఆయుర్వేదం అనేది కూడా మనకు ఉపవేదం కదా, స్థాపత్య వేదం కూడా ఉపవేదం కదా, ధనుర్వేదం కూడా ఉపవేదం కదా, గాంధర్వ వేదం అంటే మీరు మ్యూజిక్ అనండి, మన ఆర్కిటెక్చర్ అనండి, మరొకటి అనండి, అన్నీ కూడా త్రై అంతర్భాగాలు అయిపోయాయి. అంటే మనం ఏదైతే ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే చెప్పానో, కంప్యూటర్ తప్పితే మనకి మిగిలినవి ఏవైతే మనకు ఒక లౌకికంగా మనకు ఉపయోగపడేవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వేదము ద్వారా, వేదవాంగ్మయంలో చెప్పబడినవే. శిల్పం అంతా కూడా అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి ఇన్ని విభాగాలుగా కనబడుతున్నదో అదంతా కూడా త్రై అంతర్గతము అని మనం, ఇంత విశాల విద్యా ప్రపంచము ఈ 4 స్తంభాల్లో ఇమిడ్చాడు కౌటిల్యుడు. నిజానికి విద్యలు 14 అని మరొకటని వీళ్ళన్నీ అన్నారు, కానీ ఏది తీసుకున్నా వేదోక్తిలో ధర్మమూలం అన్నారు కాబట్టి ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృహయేత అంటే కూడా, అంటే మహాభారత రామాయణాల్లో చెప్పింది కూడా వేదోక్తం అనే చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఎంటైర్ లిటరేచర్, వాంగ్మయ ప్రపంచం అంతా కూడా వేద సంబద్ధమైంది కాబట్టి అందులో అంతర్గతం అవుతుంది. మనం చదువుకున్న అలంకారాలు ఇత్యాదులు అవన్నీ కూడా అందులోవే. భరత నాట్యశాస్త్ర పంచమ వేదం అని చెప్పలేదా, జగ్రహ పాఠ్యం ఋగ్వేదాత్ అని, ఆ విధంగా. ఆ తర్వాత మనము వార్తా దండనీతి అనేది అయితే మాట్లాడుతున్నామో, వార్త అన్నప్పుడు ఇప్పుడు కృషి, అగ్రికల్చర్ అన్నప్పుడు మీరు తీసుకోండి, అగ్రికల్చర్ సైన్స్ కు హార్టికల్చర్, ఫ్లోరికల్చర్ ఇవన్నీ అందులోని విభాగాలే. అసలు అగ్రికల్చర్ అంటే దున్నడమేనా? అసలు ఈ భూమి మీద దేన్నైతే మనం పండిస్తున్నామో వాటికి సంబంధించిన ఎంటైర్ నాలెడ్జ్ అంతా కూడా అది కృషి. పశుపాలనం అంటే మీరు ఏమన్నా తీసుకోండి, పశుపాలనలో జంతువులు, పశువులు, మరొకటి అన్ని కూడా అదంతా కూడా దానిలోకి అంతర్భాగం. మళ్ళీ దానిలో మీరు పౌల్ట్రీ ఫామ్ అంటారా, లేకపోతే డైరీ ఫామ్ అంటారా, మరొకటి అంటారా, హార్సెస్ అంటారా, ఏదంటారు, అంటే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా అంటే ఏదైతే డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయో అది ఒక పెద్ద శాస్త్రం. ఇంకా దండనీతి అన్నప్పుడు ముఖ్యంగా మనం ఏదైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని అంటున్నామో అండ్ లా అంటున్నామో, ఇతరమైనటువంటి ఏవైతే సబ్జెక్ట్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో అవన్నీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి దానిలో మీకు తెలుసు, ఏదో మామూలుగా మేనేజ్మెంట్ అనేది అంటున్నామో, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్, ఇవన్నీ కూడా ఏమిటి అంటే దండనీతి అంతర్భాగాలు. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు కౌటిల్యుడు చెప్పినటువంటి 4 విద్యలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏ సబ్జెక్ట్ అనుకున్నా అది అందులోకి అంతర్భావం చెందుతుంది. అంటే ఒకప్పుడు ఇండాలజీ డిపార్ట్మెంట్ అని కూడా ఉండేది ఆర్ట్స్ కాలేజీలో, దానిలోనే అన్ని ఏన్షియంట్ సబ్జెక్ట్స్ అన్ని ఉంటుండేది. అంటే ఒకప్పుడు ఏకముఖంగా, ఇప్పుడు ఏదైతే మానవ అభిప్రాయం ఉందో, బృహస్పతి అభిప్రాయం ఉందో, శుక్రనీతి వాళ్ళ అభిప్రాయం ఉందో, అవన్నీ కూడా అంతే. మరి ఆ ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పారు. అయితే ఇతను ఏం చేశాడు, వీటికి 4ంటికి కూడా ఒక
వాటి యొక్క వైశిష్ట్యం చూపించడం వల్ల మనకి నాలుగు కూడా అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రపంచంలో తత్వశాస్త్రం అనేది అవసరం అవుతుంది అన్నింటికని చెప్పాడు. సో కొంతమంది త్రయీని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు, కొంతమంది వార్త అంటే ఏంటి కృషి పశుపాలన వీటిని చేసుకుని జీవిస్తున్నారు, కొంతమంది దండనీతి యొక్క వైశిష్ట్యం వల్ల అంటే లా అండ్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనలో ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్థశాస్త్రం అంటే మనము అర్థానికి అవసరమయ్యేవి ఏమిటి అంటే ముందుగా సమాజంలో అడుగు పెట్టేవాడికి మానసిక దౌర్బల్యం ఉండకూడదు అనేది ఫిలాసఫీ చెప్తే, త్రయీలో ఉన్నటువంటివి ధర్మాలు అన్ని చెప్పి ఒక నిజంగా చెప్పాలంటే ఒక జ్యుడిషియల్ దేనిలో ఉండడం అట్లాగా ఉండడానికి అది అయితే బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చెబితే అంటే ఎన్ని రకాల వ్యాపారాలు, అదే విధంగా ఒక లా అనేది ఈ విధంగా నాలుగు కూడా మనకి ప్రపంచంలో ధర్మార్థ కామ మోక్షాలకి ఉపకరిస్తాయి అని ఆచార్య కౌటిల్యుడు విద్యా సముద్దేశంలో నాలుగు విద్యల యొక్క సంక్షిప్త పరిచయం ఇచ్చి అన్వేక్షక యొక్క ప్రాధాన్యాన్ని ఇచ్చి ఇక్కడితో ఇది ఈ అధ్యాయం ముగుస్తుంది అన్నమాట. ఓవర్ టు యూ. యూ కెన్ స్టాప్ ద రికార్డింగ్ అండ్ మీరు మాట్లాడొచ్చు. అన్వీక్షకి అంటే ఏం చెప్తారంటే అర్థం అనువీక్షణ. అదే పదార్థాన్ని అనువీక్షణం కరోతి. ఏదే పదార్థము అంటే మనం ఏదైతే ఒక ఉంటుందో ఆబ్జెక్ట్ అంటాం కదా, ఏదైతే చూడాలనుకుంటున్నామో దేన్నైనా అది మనకు కాంక్రీట్ ఆబ్జెక్టే కాదు, ఒక విషయము దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు హేతుభి అది ఒక్కొక్కటి ఇది ఏమిటి, ఇది అవునా కాదా, ఇది మనం మట్ట్యా కాదా, మనం శుక్తి రజతము అని అనుకున్నారు, శుక్తి రజతము ఇది ఏమిటి ముత్యపు చిప్ప లేకపోతే ఇది వెండ్య రజతమా ఇత్యాదులు ఏవైతే మనకు ఉంటాయో ఆ వస్తువు యొక్క యథార్థ తత్వాన్ని సహేతుకంగా అంటే హేతువుల చేత మెల్లిమెల్లిగా తీసుకెళ్ళి చూపిస్తుంది కాబట్టి అది ఆన్వీక్షకి. పదార్థానం అనువీక్షణం కరోతి కారయతి చ మనకు కలిపి చూపిస్తుంది కాబట్టి దర్శనం అని మనం ఏదైతే అంటామో అందుకే దర్శనము అన్వీక్షకి సమానార్థకమే, వేదాంతము అని కాదు, తత్వశాస్త్రం అన్నమాట. అందువల్ల దాన్ని ఆన్వీక్షకి ఇక్కడ ఇచ్చాడు కూడా, అర్థశాస్త్రంలోనే ఇచ్చాడు. పదార్థాలను అనువీక్షణం చదివానా లేదా నేను చూసుకోండి ఒకసారి. అగైన్ ఐ రిపీట్. ఇక్కడ చూడండి, బలాబలేచ ఏతాసాం పేజ్ నెంబర్ 14. బలాబలేచ ఏతాసాం హేతుభిః అన్వీక్షమాణ ఆన్వీక్షికి లోకస్య ఉపకరోతి. అన్వీక్షమాణ చూస్తూ ఇక్కడ చూపించారు, ఈ విద్య బలాబలాలను పరీక్షించి ఆన్వీక్షికి లోకాలకు ఉపకారం చేస్తుంది అని గురువు రాశారు. అంటే ఏమిటి, అసలు ఏదైతే ఉందో దానిలో ఏతాసాం విద్యానాం బల బలే అంటే బలము అబలము, అబలము అంటే వాటి యొక్క వీక్నెస్, స్ట్రాంగ్నెస్ ఆర్ వీక్నెస్. ఏదైతే ఒక వేదంలో ఒకటి చెప్పబడిందో ఋగ్వేదము ఇక్కడ వేదము ఇక్కడ చెప్పబడింది ఇది కరెక్టా కాదా అనే దానికి కావలసింది ఒక హేతుబద్ధమైనటువంటి చర్చ. ఆ హేతుబద్ధంగా దాని దాకా తీసుకెళ్తుంది అంటే కన్క్లూజన్ కి తీసుకెళ్తుంది. అదేవిధంగా మన ఎకనామిక్స్ ట్రేడ్ దేనిలో అయినా అదేవిధంగా జస్టిస్ న్యాయం చేయాలన్నా కూడా ఇది సరి అయిందా కాదా. అందువల్ల మనకి మామూలుగా కాకుండా హేతుబద్ధంగా రకరకాల ఉపపత్తులను చూపించి రకరకాల హేతువులను చూపించి అక్కడికి తీసుకువెళ్తుంది. మనం మీరు చదువుకున్నారు ఏదో యథా మహానసే అంటాడు, యథా హ్రదే అంటాడు, ఇక్కడ ఉంది ఇక్కడ లేదు. సో ఈ విధంగా చూపించేది అన్వీక్షకి. అందుకే న్యాయం కూడా తర్కం కూడా అన్వీక్షకి అంతర్భాగమే అన్నమాట, రీజనింగ్. చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం దీన్ని మళ్ళీ రిపీటెడ్లీ చదువుతూ ఉంటే అంటే ఓన్లీ ట్రాన్స్లేషన్ వాటి వల్ల అర్థం కాదు. దీన్ని కొంచెము ఇదే శ్రవణ మనన నిధిధ్యాసలు అన్నమాట.
మన మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడా. అంటే మనం ఏదన్నా ఒక డిసిషన్ తీసుకున్నా, ఒక విషయం విన్నా, ఒక పూజ చేయాలన్నా, మనం జనరల్లీ ఒక మంచి హేతుబద్ధంగా వెళ్ళిపోతుంటాం అనమాట. ఇట్లా ఎందుకు చేస్తారు, ఇట్లా ఎందుకు చేస్తారు, అవును ఇక్కడ ఇది మనం నిర్ణయం తీసుకోవాలి, విచ్ ఇస్ బెటర్, ఈ టైప్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి మీరు చదువుకున్నటువంటి ఏదైతే తర్కశాస్త్రం ఉందో ఆ తర్క సహాయం వల్ల, సాంఖ్య సహాయం వల్ల, ఏదో ఎవరినైనా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మా గురువు గారు రామచంద్రుడు గారిని తలుచుకోక తప్పనే తప్పదు. ఆయన అనేది ఏదన్నా ఏదైనా మంచి పని చేసామంటే ఓహో సత్వగుణం ఉద్బుద్ధమైంది అనేవారు. అంటే మనము ఒక మనిషి ఎందుకు ఇలా కోపిష్టిగా బిహేవ్ చేశాడు, ఒక మనిషి ఎందుకు ఇలా చేశాడు, ఏదన్నా ఇది చేశాను అంటే, ఇవాళ ఇది చదివాను అంటే ఓ సత్వగుణం ఉద్బుద్ధమైంది అనేవారు. అంటే మిగతా టైంలో సత్వగుణం లేదని. సో ఈ విధంగా మనకి ఆ నిజంగా చెప్పాలంటే మీకు ఈ అర్థశాస్త్రం చదవడంలో ఐ థింక్ మీ ఎంఏది కూడా రిపీట్ అవుతుంది. మీ ఎంఏలో చదువుకున్నటువంటి ఏదైతే నాలెడ్జ్ ఉందో ఇక్కడ మీకు ప్రాక్టికల్ అప్లికేషన్ కి ఉపకరిస్తుంది. దట్ రియలీ ఇప్పుడు మీకు చెప్తూ ఉంటే అది చెప్పి ఇది చెప్పాను కాబట్టి నాకు ఐఎమ్ రియలైజింగ్ నౌ. సో ఆ విధంగా మీకు ఇంకా ఎందుకంటే ఉంది కాబట్టి ఆ నేచర్ ఉంది, ఆ జిజ్ఞాస ఉంది కాబట్టి అట్లా అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈయన చాలా బాగుంటుంది. ఇతను చెప్పాను కదా టెక్నికల్ టర్మ్ తప్ప, సాంకేతికమే తప్ప పారిభాషిక పదం ఉండదు. ఎనీబడి ఎల్స్? ఎవరికి ఏం సందేహం లేదా? మేడం ఒక డౌట్ అండి. మేడం ఇప్పుడు ఇది చెప్పమ్మా. అర్థశాస్త్రం మొత్తం డివిజన్స్ ఉన్నాయి కదండి. మీరు అధికరణాలు ఇంకా ప్రకరణాలు అన్ని ఉంటాయని చెప్పారు కదండి. ఇప్పుడు అధ్యాయాలు అనేది అవునమ్మా. అధ్యాయంలో ఇవి వస్తాయా, లేకపోతే ఒక ప్రకరణంలో వేరే వేరే అధ్యాయాలు ఉంటాయా? ఎట్లా మనం తీసుకోవాలండి? కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు అందుకే మిమ్మల్ని ఆ పుస్తకం చూసుకోమన్నాను. ఇప్పుడు యాక్చువల్ గా అధ్యాయం అనేది ఏదైతే 150 అధ్యాయాలు సపరేట్ గా ఉంటాయి. ఈ ప్రకరణం మాత్రం ఒక్కొక్కసారి రెండు మూడింటి కలిపి వస్తుంది అనమాట ప్రకరణం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు మొదటి అధ్యాయంలో ప్రకరణం ముగుస్తుంది అనడానికి ఉండదన్నమాట. ప్రకరణం అంటే బహుశా కాంటెక్స్ట్ లాగా కొన్ని క్లబ్ చేశాడు కాబట్టే 150 అధ్యాయాలను 180 ప్రకరణాలుగా విభజించారు. అట్ దట్ డివిజన్ విల్ ఫైండ్ ఇన్ దట్ అన్నమాట. ఇస్తారు మనకి పుస్తకంలోనే ఉంటుంది. ప్రకరణం అని ఇస్తాడు. ఇక్కడ ప్రథమం ప్రకరణం అన్నాడు, మళ్ళీ ఇంకో చోట ఇది ప్రకరణం అని వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అధ్యాయాలు ప్రకరణంలో అనేదేమో చెప్పండి మేడం. సారీ ప్రకరణంలో ఏముండదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు అధ్యాయంగా ఉన్న దానిలో ఒక్కొక్క దానిలో ఒక విషయం తీసుకుంటాడు. ఓకే ఒక్కోసారి ఒక విషయము అంటే ఒక టాపిక్ ఏదైనా కంటిన్యూ అయినప్పుడు ఆ ప్రకరణం కంటిన్యూ అవుతుంది అనమాట, అధ్యాయం కంటిన్యూ కాదు. ఓకే ఇప్పుడు ఓకే మన మామూలుగా ఇప్పుడు ఒక ఇల్లు ఆన్వీక్షిక స్థాపన ఉంది. ఇప్పుడు రెండవది ఏంటంటే విద్యా సముద్దేశ అన్నాడు. మనం ఇప్పుడు దీనిలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రథమే ప్రకరణే చూసారా ఇక్కడ మీరు? జస్ట్ మీ దగ్గర అవునండి. పుస్తకం ఉంది కదమ్మా. ఉంది మేడం, ఇప్పుడు ఉంది మేడం. ప్రథమం ప్రకరణం, ఇప్పుడు ద్వితీయోధ్యాయ ప్రథమం ప్రకరణం విద్యా సముద్దేశ తత్ర ఆన్వీక్షిక స్థాపన అన్నాడు కదా. అవునండి. రెండవది తిరిగేయండి ఇక్కడ, అథ తృతీయోధ్యాయ ఓకే. వచ్చిందా? నెక్స్ట్ పేజ్ వచ్చింది 15. వచ్చింది మేడం, వచ్చిందండి. ప్రథమే ప్రథమే ప్రకరణే విద్యా ఓకే. సముద్దేశ, అంటే విద్యా సముద్దేశ ప్రకరణమే అది. ప్రథమ అవునండి. ప్రకరణంలో తత్ర త్రయీ స్థాపన, అధ్యాయమేమో 3, ఓకే. ప్రకరణమేమో 1. మళ్ళీ ఇవన్నీ చూసారా? వినయాధికారికం అంటే అన్న ఇంకా దాని కిందకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ చతుర్థ అధ్యాయంలో కూడా విద్యలన్నీ వినయాధికారికం అనేది పెద్ద బిగ్ బాడీ. ఇప్పుడు ఓకే. కాదమ్మా మనకి ఒక ఆది పర్వం అన్నాము, ఎన్ని రకాల విషయాలు వస్తాయి, ఎన్ని అధ్యాయాలు వస్తాయి. అందులోనే ఆది పర్వంలోనే ఏదో పర్వానుక్రమణిక అంటాడు, మరొకటి అంటాడు, మరొకటి అంటాడు. అదే విధంగా రామాయణంలో కూడా ఇప్పుడు మనకి బాలకాండలో మళ్ళీ మళ్ళీ వేరే వేరే లేవో అధ్యాయాలు అట్లా. ఇందులో అవునండి. ఈయన ఏం చేశాడు, ప్రకరణం కూడా తీసుకున్నాడు. ఇక్కడ మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రకరణం అనేది కూడా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఇంకా విద్యా ప్రకరణమే నడుస్తుంది కాబట్టి అని కెప్ట్ ఇట్ లైక్ దాట్ ప్రాబబ్లీ. అదనమాట. అంటే దీని ఓకే గురించిన చర్చ కూడా ఎక్కడ పెద్దగా రాలేదు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, వాదే వాదే జాయితే అర్థం.
మేమే చదువుకున్నప్పుడు వాటిని గురించినంత అది అటు వెళ్ళనే వెళ్ళదు. అందులోనూ కౌటిల్యుడి అర్థశాస్త్రం ఏమిటంటే మహా అట్రాక్టివ్ వర్క్. కాబట్టి అసలు దేన్ని గురించి తర్కించడానికి ఆలోచించడానికి ఉండదు. ఈయన మాయలో పడి కొట్టుకుపోతూనే ఉంటాం అన్నమాట. దానివల్ల చాప్టరైజేషన్ ఉంది కదా అని చెప్పి తినడమే. ఇంకా ఏమిటి అని ఆలోచించడానికి కూడా మాకు అసలు నిజంగా మనసట పోదన్నమాట. పోలేదు. మీరు అడిగితే తప్ప మాకు మేము చదువుకుంటే మాకేం అందులో అర్థశాస్త్రం మేము ఎక్కడ క్లాస్ చెప్పలేదు కదమ్మా, ఎక్కడ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయనీయలేదు. మొదటిసారి నేను పాఠం చెప్తున్నాను. ఆర్టికల్స్ రాయడము మీకు ప్రసంగవశాత్తు చెప్పడం వేరు, కానీ క్లాస్ రూమ్ టీచింగ్ అనేది ఇదం ప్రథమతయ మీకు చెప్పడమే అర్థశాస్త్రం. కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా చదువుకుంటున్నట్టు మీకు చెప్పడం ద్వారా. ఓకే మేడం, అది సంగతి. థ్యాంక్ యూ మేడం. ఓకే నాన్న.